సో గైస్ మనకైతే లావా నుంచి రీసెంట్గా లావా యువ 5G అనే ఈ మొబైల్ మనకైతే లాంచ్ అయింది. సో నేనైతే రీసెంట్గా నా సొంత డబ్బులు పెట్టి నేనైతే దీన్ని కొన్నాను. కొన్న తర్వాత ఈ రోజు మన వీడియోలో నీకు సంబంధించిన కంప్లీట్ రివ్యూ అయితే ఇస్తాను. ఎందుకంటే వీళ్ళు ఈ లావా నుంచి మనకైతే చాలా మంచి మంచి మొబైల్స్ అయితే రిలీజ్ అవుతాయి. సో దాని పరంగానే ఇది కూడా రిలీజ్ అయింది. బట్ దీన్ని అయితే చాలా హైలైట్ చేశాడు. ఎస్పెషల్లీ మనకైతే ఈ కెమెరా ఏదైతే ఉందో ఈ కెమెరా అనేది ఒక తోప్ కెమెరా, అంతేకాకుండా దీని బిల్ క్వాలిటీ తోపు ఉంటుంది. సో చాలా హైప్ చేశారు ఈ మొబైల్ అయితే. సో లావా యువ 5G మొబైల్ అనేది. సో ఈ రోజు మన వీడియోలో దీనికి సంబంధించిన కంప్లీట్ రివ్యూ, అన్బాక్సింగ్, సో స్పెట్స్ ఎలా ఉన్నాయి, మనకు పని చేస్తుందా పని చేయదా, ఇది ఎంత బడ్జెట్లో వస్తుంది, బడ్జెట్లో మనకు వాల్యూ ఫర్ మనీ మొబైల్ అవుతుందా అవ్వదా, A to Z డీటెయిల్స్ మనం అయితే ఈరోజు ఈ వీడియో తెలుసుకుందాం. సో మనం లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అయితే పద్ధతి ప్రకారం ఈ మొబైల్ అన్బాక్సింగ్ అయితే ఫస్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకైతే బాక్స్ చూడడానికి ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడైతే మనకైతే యువ 5G అని మెన్షన్ చేశారు. సో ఇక్కడ మనకి చూసుకుంటే మనకైతే ప్రౌడ్లీ ఇండియన్ ఉంది. సో లావా అనేది మనకైతే ఇండియన్ బ్రాండ్. సో అందుకే ప్రౌడ్లీ ఇండియన్ వీరైతే మెన్షన్ చేశారు. సో దాని తర్వాత మనం బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి మనకైతే 2 కలర్స్లో మనకైతే అవైలబుల్ ఉంది. సో ఇక్కడ చూసుకున్న దీనికి సంబంధించిన స్పెట్స్ ఉన్నాయి, అంతే ఇక్కడ సౌర్ వాల్యూ, సో ఎక్సెట్రా మొత్తం అయితే కంప్లీట్ ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అయితే బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బాక్స్ ఓపెన్ చేసినట్లయితే మనకైతే ఒక ట్రాన్స్పరెంట్ కేస్ ఉంది. సో కేసు మనకైతే పాలికార్బనిక్ కేసు అయితే ఇచ్చారు. సో ఒక 2-3 మంత్స్ తర్వాత మనకైతే ఎల్లో కలర్కి అయితే చేంజ్ అవుతుంది. సో దాని తర్వాత మనకైతే మొబైల్ ఉంది. సో మనమైతే ఫస్ట్ మొబైల్ అయితే పక్కకిద్దాం. సో దాని తర్వాత మనకైతే సర్వీస్ కార్డ్ ఉంది. సో ఈ సర్వీస్ కార్డ్ అనేది మనకైతే చాలా ఇంపార్టెంట్. సో లావా వాళ్ళు మనకైతే చాలా పాపులర్ అయింది ఈ సర్వీస్ కార్డ్ తోటి. ఎందుకంటే వీళ్ళైతే మనకు డోర్ టు డోర్ సర్వీస్ చేశారు. ఇంకా మన మొబైల్ తీసుకున్నాక మనకి మొబైల్ అనేది ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఈ సర్వీస్ సెంటర్కు వీళ్ళు ఫోన్ చేసినట్లయితే డైరెక్ట్ వాళ్ళే మన ఇంటికి వచ్చి ఈ మొబైల్ని పీకే చేసుకొని రిపేర్ చేసి డైరెక్ట్ మళ్ళీ మనకి ఫ్రీగానైతే వీళ్ళు ఇస్తారు. సో వీళ్ళు ఇన్ కేస్ మనకి మొబైల్ అనేది ఎక్కువ డ్యామేజ్ అయింది, ఎక్కువ రిపేర్స్ ఉంటే డైరెక్ట్ వాళ్ళు కొత్త మొబైల్ కూడా వీళ్ళు మనకు ఇంటికి వచ్చే తీస్తారు. ఇది ఒక మంచి ఆప్షన్ చెప్పుకోవచ్చు. ఆల్ ఓవర్ ఇండియా మొత్తం మనకైతే సర్వీస్ సెంటర్లు ఉన్నాయి. సో ఏదో నేను పొగడానికి చెప్తలేను, బట్ నిజంగా ప్రొవైడ్ చేస్తున్నారు వీలైతే. మనకైతే ఒక మంచి విషయం మనమైతే చెప్పుకోవచ్చు. సో అంతేకాకుండా దీనికి సంబంధించిన యాప్ ఉంటుంది. యాప్ని మీరు రిజిస్టర్ చేసుకుంటే మాత్రమే ఈ ఆఫర్స్ అని మీకైతే వర్తిస్తాయి. సో దాని తర్వాత మనకైతే 18 వాట్ ఫాస్ట్ చార్జర్ ఉంది. సో Type-C కేబుల్ ఉంది, అంతేకాకుండా సిమ్ స్లాట్ ఉంది. ఓవరాల్ గా మనకైతే బాక్స్ లో కంటెంట్స్ అనేది వస్తాయి. సో మన ఈ మొబైల్ ఒక డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మనం చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ మనకైతే మెయిన్లీ మనకైతే ఇక్కడ మనకైతే గ్లాస్ ఫినిషింగ్ అండ్ మ్యాట్ ఫినిషింగ్ మనకైతే వస్తాయి. సో మనకు గ్లాస్ అనేది ఒక ప్రీమియం లుక్ అయితే ఇస్తుంది. ఇక్కడ మీరైతే చూడొచ్చు, ఇందులో మనకైతే 2 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. సో ఇది చూడడానికి మనకైతే చాలా ప్రీమియం లుక్, చాలా సింపుల్ గా అవుతుంది. సో ఇక్కడ మనకు గ్లాస్ ఉంటుంది, ప్లస్ గ్లాస్ మీద మ్యాట్ ఫినిష్ అయితే వీళ్ళైతే ఇచ్చారని అంటున్నారు, కానీ మ్యాట్ ఫినిష్ అయితే ఏర్పడుతుంది. బట్ గ్లాస్ అయితే మనకు అంతగానో ఏర్పడతలేదు, ఒక సింపుల్ ఉంది. బట్ ఇది గ్లాస్ ఫినిష్ ఓవరాల్ అయితే ఒక సింపుల్ ఉంది. అంతేకాకుండా ఇదైతే మనకు పాలికార్బనిక్ ఫేమ్స్ పాలికార్బనిక్ బాడీతో అయితే ఈ మొబైల్ అయితే వస్తాయి. సో మనకైతే ఇక్కడ కింద చూసుకున్నట్లయితే స్పీకర్ ఉంది, అంతేకాకుండా మైక్ ఉంది, సో చార్జర్ పోర్ట్ ఉంది, అంతేకాకుండా మనకైతే సిమ్ ట్రే ఉంది. సిమ్ ట్రేలో మనం ఒక మెమరీ కార్డ్ని ఒక సిమ్ని మనమైతే ఈజీగా యూజ్ చేయొచ్చు. అంతేకాకుండా పైన చూసుకున్నట్లయితే మనకైతే ఆడియో జాక్ ఉంది, అంతేకాకుండా సెకండరీ నాయిస్ క్యాన్సిల్ మైక్ ఉంది. సో ఆడియో జాక్ ఇచ్చారు, ఒక మంచి విషయాన్ని మనమైతే చెప్పుకోవాలి. రైట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకైతే వాల్యూమ్ కీస్ ఉన్న మనకైతే పవర్ బటన్ ఉంది. సో ఇదే మనకు ఫింగర్ ప్రింట్ లాక్ లెక్క మనకైతే వర్క్ అవుతుంది. సో ఈ మొబైల్ మనకైతే 9.1 mm థిక్నెస్ ఉంటుంది, అంతేకాకుండా 208 grams వెయిట్ అయితే ఉంటుంది. సో కొంచెం మన హెవీ వెయిట్ అని చెప్పుకోవాలి. సో మన ఈ మొబైల్ సంబంధించిన డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే ఏదైతే మనకు 6.5 పంచ్ హోల్ HD+ IPS LCD డిస్ప్లే తోటి మనకైతే ఈ మొబైల్ వస్తుంది. అంతేకాకుండా ఈ డిస్ప్లే అనేది మనకైతే 90Hz రిఫ్రెష్ రేట్ కూడా సపోర్ట్ చేస్తుంది. సో మనం 800 పిక్ బ్రైట్నెస్ అయినప్పటికీ మనకైతే బయటకు పోతే మనకైతే విజిబిలిటీ పరంగా చాలా బాగుంది. మనకి ఇండోర్లో కూడా చాలా బాగుంది. ఇది ఒక మంచి విషయం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా 16 మిలియన్ కలర్స్ ని ఈ డిస్ప్లే అనేది మనకైతే ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది ఇంకొక మంచి విషయం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా పంచ్ హోల్ కెమెరా కూడా మనకైతే కెమెరా అనేది కరెక్ట్ చాలా చిన్న ఉంది. మనకైతే కెమెరా ఉన్న ఫీలింగ్ కూడా రాదు. సో ఒక ప్రీమియం మొబైల్ వాడుతున్న ఫీలింగ్ అయితే వస్తుంది ఈ డిస్ప్లే చూస్తే. సో అంతా మంచిగా ఉంది మనకైతే డిస్ప్లే అయితే. అంతేకాకుండా మనకైతే ఇక్కడ చూసుకున్నట్లయితే డిస్ప్లే అనేది మనకైతే పురాతన ఎడ్జ్ లేదు. ఇక్కడ మనకైతే నార్మల్ ఆండ్రాయిడ్ మొబైల్ ఎలా ఉంటుందో సో థిక్నెస్ అనేది చాలా ఎక్కువ ఉంది. ఇక మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఇక్కడ చూపిస్తాను. మనకి డిస్ప్లే అనేది కింద టాప్ నాచు దాకా మనకైతే లేదు. సో ఇక్కడ కింద చూడవచ్చు మనకు ఎడ్జెస్ అనేది చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఇది ఒక మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా మనకు మొబైల్ చూడడానికి కూడా కొంచెం లావ్ ఉంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో దాని తర్వాత మెయిన్లీ మనం దీనికి సంబంధించిన ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే ఇందులో మనకైతే యూనిసాక్ T750 5G ప్రాసెసర్ అయితే వాడారు. ఇది ఒక ఆక్టోకోర్ ప్రాసెసర్. అంతేకాకుండా 6 nm మీద మనకైతే ఈ ప్రాసెసర్ బిల్డ్ అయింది. సో 6 nm అంటే మీరు స్లో ఉంటుంది అనుకోవచ్చు. అఫ్ కోర్స్ మనకైతే స్లోనే ఉంటుంది ఈ ప్రాసెసర్ అనేది. అంతేకాకుండా స్టోరేజ్ టెస్ట్ అనేది మనకైతే 40K+ అయితే మనకైతే రీచ్ అయింది. ఇది ఒక గుడ్ స్కోర్ అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఎడిట్ స్కోర్ అనేది వాళ్ళు కూడా మనకైతే 3 lakhs ఎబో అనేది స్కోర్ చేస్తా అని చెప్పారు కంపెనీ వాళ్ళు. సో నాకైతే రియల్ టైంలో కూడా ఇదైతే 3 lakhs ఎబోనే స్కోర్ చేసింది. ఒక మంచి స్కోర్ అని మనమైతే కంపల్సరీ చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ మొబైల్ అనేది మనకైతే బేసిక్ మోడల్ 4+64GB. సో ఇది 4GB ర్యామ్ అయినప్పటికీ ఇందులో ఇంకొక విజువల్ ర్యామ్ అనేది ఆల్రెడీ వీళ్ళే ఇన్బిల్డ్గా పెట్టిస్తారు. అంటే మనకు స్టోరేజ్కి వెళ్ళి ఈ ర్యామ్ అనేది మనకైతే ప్లేస్ అనేది తీసుకుంటుంది. అంటే 4+4 మీరు 8GB ర్యామ్ని మీరైతే పర్చేజ్ చేసుకున్నట్టు. బట్ మనకైతే అంత పెద్ద ఇంప్రూవ్మెంట్ అయితే ఏముండదు. ఇందులో మనం మెమరీ కార్డ్ వేసుకొని అప్ టు 1 TB దాకా మనం అయితే ఎక్స్పెండ్ చేసుకోవచ్చు మన స్టోరేజ్ని. సో గేమింగ్ విషయానికి వచ్చినట్టయితే ఇందులో మనం PUBG అయినా, కాల్ ఆఫ్ డ్యూటీ అయినా ఎక్సెట్రా గేమ్స్ మనం అన్నిటి ఆడుకోవచ్చు. బట్ మనైతే హై గ్రాఫిక్స్లో పెట్టి ఆడరాదు. ఓన్లీ లో గ్రాఫిక్స్లో పెట్టి మనం ఆడితేనే ఈ మొబైల్ అయితే హ్యాండిల్ చేస్తుంది. లేకపోతే చాలా వరకు స్టక్ అవుతుంది. అంతేకాకుండా హీటింగ్ కూడా చాలా వరకు అయితే ఈ మొబైల్ మనకి దగ్గర అవుతుంది. ఎస్పెషల్ మన దగ్గర కెమెరా ఉంది. సో కెమెరా దగ్గర మనకైతే చాలా హీటింగ్ చేసేది ఉంది. ఎస్పెషల్ మనం హై గ్రాఫిక్స్ పెట్టి మనం BGM ఆడినప్పుడు.
సో మనం బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే ఏదైతే మనకు 5000 mAh బిగ్ బ్యాటరీతో వస్తుంది. సో 5000 mAh అంటే మనకైతే చాలా పెద్ద బ్యాటరీ అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా 18 వాట్ ఫాస్ట్ ఛార్జ్ కూడా మనకైతే బాక్స్లో ప్రొవైడ్ చేస్తారు. సో అప్రాక్సిమేట్లీ మనకి ఫుల్ ఛార్జ్ అవ్వడానికి మనకైతే దగ్గర 2 గంటల సేపు అయితే పడుతుంది. సో 2 hours లోపు మనకైతే ఇది ఫుల్ ఛార్జ్ అయితే అవుతుంది. సో వన్స్ మనకైతే 100% ఛార్జింగ్ అయినాక మీకైతే కంపల్సరీ 24 hours దాకా మీకైతే బ్యాటరీ బ్యాకప్ అయితే ఇది ఇస్తుంది. మీరు ఎంత వాడినా కూడా మీకైతే కంపల్సరీ ఒక ఫుల్ వర్కింగ్ డే మీకైతే ఈజీగా వస్తుంది దీని బ్యాటరీ బ్యాకప్ అనేది. సో ఫైనల్గా మనకి సంబంధించిన మెయిన్ హైలైట్ కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే ఇందులో మనకైతే 50 MP మెయిన్ కెమెరా ఉంటుంది. అంతేకాకుండా 2 MP డెప్త్ కెమెరా ఉంటుంది. సో మీరు డెప్త్ కెమెరా మనకు ఉన్నా లేకపోయినా ఒకటే, బట్ మెయిన్ కెమెరా 50 MP ఉపయోగించి మీరైతే 2K వీడియో మీరైతే ఈజీగా మీరైతే 30 frame రేట్లో మీరైతే వీడియో రికార్డ్ చేయొచ్చు. అంతేకాకుండా మనకైతే ఫ్రంట్ కెమెరా 8 MP ఉంటుంది. సో సెల్ఫీ కెమెరా కూడా మనకైతే బాగుంది. సో దాన్ని ఉపయోగించి మీరైతే 720p 30 fps దాకా మీరైతే వీడియో రికార్డ్ చేయొచ్చు. సో మనం ఫోటోస్ గురించి మనం ఎలా ఉన్నాయి దాని గురించి మాట్లాడుకుంటే సో ఫోటోస్ అనేవి మీకైతే యావరేజ్ ఉన్నాయి. సో ఇందులో మనకైతే మళ్ళీ కెమెరా సెట్టింగ్స్లో మనకైతే చాలా ఉంటాయి. ఎస్పెషల్లీ మనకు పోర్ట్రేట్ అయినా, లైట్ మోడ్ అయినా, లేకపోతే ఆటో ఫోకస్ అయినా, డీ ఫోకస్ అయినా, సో ఎక్సెట్రా మనకైతే చాలా కెమెరా మాడ్యూల్స్ ఉన్నాయి. అంతేకాకుండా కెమెరాకు మనకైతే ఏ సపోర్ట్ కూడా ఉంది. సో ఇవన్నీ చెక్ చేసినప్పుడు నాకు ఓవరాల్గా తెలిసింది ఏంటంటే కెమెరా పర్ఫార్మెన్స్ అని మనకైతే యావరేజ్ ఉంది. ఒక పోర్ట్రేట్ షాట్స్ కొంచెం మంచిగా ఉన్నాయి అంతే తప్ప మనకు కెమెరాస్ అనేది అంత తోపైతే లేదు. బట్ ఇందులో మెయిన్ హైలైట్ వీళ్ళు కెమెరా నేషన్ కెమెరా పెద్ద బిస్కెట్ అయింది. సో నార్మల్ కెమెరా మీరైతే చెప్పుకోవచ్చు. మరి ఎక్కువ మీరు ఊహించుకోరాదు, మరి తక్కువ కూడా మీరు ఊహించుకోవద్దు. ఈ ఫోన్లో తీసిన ఒరిజినల్ ఫోటోస్ మీకు కావాలంటే దీనికి సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ ఇస్తాను. అక్కడ మీరు డైరెక్ట్ చెక్ చేయొచ్చు దీనికి సంబంధించిన ఒరిజినల్ ఫోటోస్ వీడియోస్. సో దాన్ని బట్టి మీకైతే మంచి క్లారిటీ వస్తుంది అసలు మనకు ఈ కెమెరా అనేది ఎలా పర్ఫార్మెన్స్ అనేది చేస్తుంది అనేది. సో సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకుంటే వీళ్ళైతే మనకు అవుట్ ఆఫ్ ది బాక్స్ 114 మీద రన్ అవుతుందని వీళ్ళతో చెప్పారు. బట్ మనకైతే 114 లేదు, 113 వచ్చింది. అంతేకాకుండా మనకైతే 2 years దాకా వీళ్ళు వాయిస్ అప్డేట్ ఇస్తారు. 3 years దాకా సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్ వీళ్ళు లావా వాళ్ళైతే ఇస్తారు. అంతేకాకుండా మనకి ఏదైనా డ్యామేజ్ అయితే మనకు డోర్ టు డోర్ డెలివరీ మనకైతే అవైలబుల్ ఉంది. అంటే లైక్ మనకు పలిగినా లేకపోతే మీరు కొన్నప్పుడు ఏదైనా ఇన్బిల్ట్గా మీకు రిపేర్ వచ్చినా డైరెక్ట్ వాళ్ళే కంపెనీ వాళ్ళు తీసుకొని మీకైతే రిపేర్ చేసి వీడియో మీకైతే ఇస్తారు. అంతేకాకుండా మెయిన్లీ నాకు నచ్చిన విషయం ఏంటంటే ఇందులో మనకైతే ఒక్క బ్లూటూత్ కూడా లేదు. సో హ్యాట్ గేమ్స్ కానీ హ్యాట్ యాప్స్ కానీ మీకైతే అలాంటి చెత్త యాప్స్ ఏమీ లేవు. క్లీన్ వాయిస్ తోటి మీకైతే వస్తుంది. సో కాల్ మాట్లాడేటప్పుడు మీకైతే స్టక్ కావడం లేదు, ల్యాగ్ కావడం అటువంటి ఇష్యూస్ ఏం లేవు. మనకైతే చాలా బాగా కాల్ మాట్లాడచ్చు. వేరే వాళ్ళు కూడా మీ వాయిస్ అనేది చాలా క్లియర్గా మీకైతే వినబడుతుంది. సో అంతేకాకుండా ఇందులో మనకైతే బ్లూటూత్ 5.0 తో రావడం వల్ల కనెక్టివిటీ బ్లూటూత్ మీరు కనెక్ట్ చేసినప్పుడు మీకైతే ఫాస్ట్ ఉంటుంది. అంతేకాకుండా వైఫై 8 తో రావడం వల్ల మీకు ఇంటర్నెట్ స్పీడ్ కూడా మీకైతే చాలా బాగుంటుంది. సో ఫైనల్లీ మనం దీనికి సంబంధించిన ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ఏదైతే మనకు 4GB ప్లస్ 64GB ఉందో అదైతే మనకు 9500 రూపాయలకు మనకైతే అమెజాన్ అవైలబుల్ ఉంది. అంతేకాకుండా 4GB ప్లస్ 128GB మీకైతే 10,000 రూపాయలకు అవైలబుల్ ఉంది. సో 10,000 రూపాయలు తీసుకుంటే మీరు తీసుకోండి. ఎందుకంటే బేసిక్ మళ్ళీ తీసుకోకండి, మళ్ళీ స్టోరేజ్ కోసం మళ్ళీ మీరు మెమరీ కార్డ్ వేసుకోడు, సో లేకపోతే ఇంకొక సిమ్ వట్టిగా వేసుకోకపోవడం మీకైతే జరుగుతుంది. సో కాబట్టి మీరైతే టాప్ మోడల్ తీసుకోండి ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో. సో ఇది మనకైతే ఓవరాల్ కూడా ఈ మొబైల్ గురించి అయితే ఇన్ఫర్మేషన్. సో ఇప్పుడు ఇందులో మనకు నచ్చని విషయాలు అంటే ఇందులో మనకు పనికిరాని విషయాలు కాన్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే మెయిన్లీ వచ్చేసి డిస్ప్లే. సో డిస్ప్లే అనేది మనకు బాగానే ఉంది. కాకపోతే మనం యూట్యూబ్లో మన వీడియో చూసేటప్పుడు ఓన్లీ మనకైతే హెచ్డీకే సపోర్ట్ చేస్తుంది. సో మనకు 4K కానీ 2K కానీ లేకపోతే HDR కానీ మీకైతే ఎటువంటి సపోర్ట్ అయితే లేదు. సో ఓన్లీ మనం హెచ్డీలోనే వీడియోస్ అయితే చూడొచ్చు. అంతేకాకుండా వీడియో సాచురేషన్ కూడా లైక్ మనకు వీడియో కలర్స్ కూడా మనకు అంత బ్రైట్ అయితే లేవు. సో నార్మల్ బ్రైటే ఉంది. సో నార్మల్ వీడియో క్వాలిటీ మనం అయితే చెప్పుకోవచ్చు. బట్ ఓవరాల్ మనకు ఇండోర్లో చూస్తే మీరు అంత అబ్జర్వ్ చేయాలని, బట్ అవుట్డోర్లో మీరు డిస్ప్లేలో వీడియోస్ కానీ యూట్యూబ్లో వీడియోస్ లేకపోతే అమెజాన్ ప్రైమ్లో వీడియో చూసినప్పుడు మీకు అయితే క్లారిటీ అనేది అర్థమవుతుంది. ఒక డిస్ప్లే అనేది మొత్తం పిక్సెలైట్ అవుతుంది. అంత యావరేజ్ డిస్ప్లే అని మీరు చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది ఒక IPS డిస్ప్లే. అంతేకాకుండా మనం వీడియోను 2K 30 fps రికార్డ్ చేసినప్పుడు మనకైతే మొబైల్ అనేది చాలా హీట్ అవుతుంది. ఎస్పెషల్ మనకి కెమెరా దగ్గర ఉంది, ఇక్కడ బాడీ దగ్గర మనకైతే చాలా హీట్ అవుతుంది. నేను ఒక 15 నిమిషాల దాకా వీడియో రికార్డ్ చేసాను, మీకైతే హీట్ అనేది చాలా జనరేట్ అయింది మనకి మొబైల్ ద్వారా. సో అంతేకాకుండా మనకైతే ఇందులో డ్యూయల్ స్పీకర్ లేదు. సో డ్యూయల్ స్పీకర్ లేకపోవడం వల్ల మనకైతే స్పీకర్ క్వాలిటీ కూడా నార్మల్ ఉంది. సో సింగిల్ స్పీకర్ ఉంది. సింగిల్ స్పీకర్ మనకు లౌడ్గానే వస్తుంది, బట్ లౌడ్గా వస్తుంది కానీ మనకు ఆడియో అయితే అసలు క్లారిటీ అయితే లేదు. మనకు నార్మల్గా చిన్న బాక్సులు పెడితే క్వాలిటీ లేకుండా బట్టి పాట ఇట్లా వాడుతో సో స్పీకర్ అయితే అది. సో స్పీకర్ క్వాలిటీ అయితే మరీ వరస్ట్ ఉంది. సో నార్మల్ మనకి వినిపిస్తుంది, బట్ ఆడియో అనేది అవుట్పుట్ అనేది మనకైతే క్లారిటీ అయితే తెలియలేదు. బట్ మీకు ఆడియో జాక్ ఏదైతుందో మీరు ఇయర్ ఫోన్స్ పెట్టి కనెక్ట్ చేసుకుంటే మనకు ఆడియో క్వాలిటీ అయితే మనకి అవుట్పుట్ అనేది చాలా బాగుంది. స్పీకర్ క్వాలిటీ అయితే మంచి లేదు. మనకి మొబైల్లో NFC సపోర్ట్ లేదు. అంతేకాకుండా ఎయిర్ బ్లాస్ట్ కూడా మనకైతే ఈ మొబైల్లో లేదు. సో ఓవరాల్గా చెప్పాలనుకుంటే సో 10,000 లోపు ఒక 5G మొబైల్ అది కూడా బిగ్ బ్యాటరీతో కావాలంటే కంపల్సరీ దీన్ని కన్సిడర్ చేయొచ్చు. బట్ మీరు చాలా సేపు గేమ్స్ ఆడితే అంతేకాకుండా కెమెరాస్ అనేది బాగుండాలి, సో మనకు డిస్ప్లే అనేది చాలా ఆక్యురేట్ ఉండాలి, సో అవి ఇవి అనుకుంటే మాత్రం ఈ మొబైల్ మీరైతే తీసుకోకండి. జస్ట్ మీరు హోమ్ పర్పస్ లేక మీకు మమ్మీ కానీ డాడీకి కానీ ఒక నార్మల్ మొబైల్ ఉంటే సరిపోతుంది. సో వీడియో కాల్ మాట్లాడడానికి లేకపోతే ఒక 2-3 వాట్సాప్లో లేకపోతే ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వాడుకునేందుకు మీరు వాడుకోవచ్చు. అసలు ఒక మొబైల్ కావాలి అంటే బడ్జెట్లో 5G మొబైల్ కావాలనుకుంటే ఈ మొబైల్ తీసుకోండి. దానికి మించి మీరైతే ఈ మొబైల్ తీసుకోకండి. వట్టిగా మీ 10,000
రూపాయలు అయితే బిస్కెట్ అవుతాయి. సో ఇది మన లావా యువా 5G మొబైల్కి సంబంధించిన రివ్యూను అన్బాక్సింగ్ అయితే. సో దీనికి సంబంధించిన లాంగ్ టైం రివ్యూ కూడా నేను చేస్తాను. సో ఆ వీడియో మిస్ కాకుండా తప్పకుండా ఈ వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఈ మొబైల్కి సంబంధించిన కంప్లీట్ ఒరిజినల్ ఫోటోస్ అని కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చి అక్కడ నుంచి డైరెక్ట్ ఫోటోలో వీడియోలో మీరు అయితే చెక్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ మొబైల్ నేనైతే మళ్ళీ రీసేల్ చేస్తాను. సో ఈ మొబైల్ని అమ్మి ఆ డబ్బులకి కొన్ని డబ్బులు కలుపుకొని నేనైతే ఇంకొక మొబైల్ కొంటాను. సో కాబట్టి ఈ మొబైల్ మీరు కొనుక్కోవాలనుకుంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి చూపిస్తాను. అక్కడ నుంచి మీ డైరెక్ట్ నాకు మెసేజ్ చేయండి, అన్న నేను మొబైల్ కొనుక్కోవాలనుకుంటున్నాను. సో మీకైతే ఎంతో కొంత రేటుకు నేనైతే ఇచ్చేస్తాను. సో దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్వాయిస్, బాక్స్, చార్జర్ కంప్లీట్ నేనైతే ప్రొవైడ్ చేస్తాను. సో మీకు చాలా తక్కువ ప్రైస్కు నీకైతే ఈ మొబైల్ అయితే ఇస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకైతే మెసేజ్ చేయండి. అంతేకాకుండా ఎవరైనా లావా బ్రాండ్ నుంచి ఒక కొత్త మొబైల్ రిలీజ్ అయింది, లావా యువా 5G అట 10,000 రూపాయల రూపాయి వస్తుంది 5G మొబైల్. సో అది చెప్తే కంపల్సరీ మీరైతే మొబైల్ కొనుక్కోకండి, వాటికి బిస్కెట్ అవుతారు. జస్ట్ మీకు ఒక జనరల్ పర్పస్ ఒక సెకండరీ మొబైల్ కావాలనుకుంటేనే ఈ మొబైల్ తీసుకోండి, లేకపోతే అయితే తీసుకోకండి. వాటి మీ డబ్బులు అనేది వేస్ట్ అవుతాయి. సో ఇది ఈ మొబైల్కి సంబంధించిన కంప్లీట్ రివ్యూ అయితే. ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయితే తప్పకుండా ఒక లైక్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.